వికారాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. లగచర్ల దాడి కేసులో A1 సురేష్ తో సంబంధాలు, ఫోన్ కాల్స్ పై నరేందర్ రెడ్డికి పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇద్దరి కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్యులు DTC సెంటర్ కొచ్చి వైద్య పరీక్షలు చేయనున్నారు. అనంతరం పట్నం నరేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. లగచర్ల దాడి కేసు విచారణను SP నారాయణ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి సురేష్ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. పరిగి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. DTC సెంటర్ నుంచి నరేందర్ రెడ్డిని పరిగి PS కి తరలించే అవకాశం ఉంది. దీంతో 2 వ్యాన్లలో పోలీస్ బలగాలు పరిగి స్టేషన్ వద్ద పహారా కాస్తున్నాయి. స్టేషన్ దరిదాపుల్లోకి ఎవ్వరిని అనుమతించడం లేదు. కొడంగల్ దాడుల కోసం పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం KBR పార్క్ లో వాకింగ్ చేస్తున్న పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి వికారాబాద్ కి తరలించారు. కొడంగల్లో మొన్న ఫామా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన ప్రధాన నిందితుడు సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నరేందర్ రెడ్డి కాల్ డేటాని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, లఘుచర్ల కలెక్టర్ పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మనం చూసాం, నిన్న 16 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించినటువంటి పోలీసులు తాజాగా పట్నం మహేందర్ రెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి మనం చూస్తున్నటువంటి వికారాబాద్ DTC సెంటర్ కి తరలించారు. ప్రస్తుతం జిల్లా SP నారాయణ రెడ్డి నేతృత్వంలో అతన్ని సుదీర్ఘంగా అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. అయితే ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోసము వచ్చినటువంటి కలెక్టర్ తో పాటు అధికారులపై కావాలని దురుద్దేశపూర్వకంగా పక్కా ప్లాన్ తో ఒక కుట్ర కోణంతో దాడి చేసి వారందరూ కూడా గాయపరిచారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ ప్రస్తుతం అబ్స్కాండింగ్ లో ఉన్నారు. అతను దగ్గర నుంచి సేకరించిన కొన్ని ఆధారాలు బేస్ చేసుకుని పోలీసులు పట్నం నరేందర్ రెడ్డికి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయడం. ఇందులో భాగంగానే పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అతన్ని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం వికారాబాద్ తరలించారు. ప్రస్తుతం DTC సెంటర్ లోనే ఉన్నారు. మనం చూడొచ్చు, తరపు న్యాయవాదులు సైతము ఇక్కడ DTC సెంటర్ కు వచ్చారు. ఖచ్చితంగా లోపలికి అనుమతించాలని కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకైతే పోలీసులు మాత్రం న్యాయవాదులను ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే ఇంకా అతన్ని ప్రొడ్యూస్ చేయలేదు. మరి కాసేపులోనే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు, వికారాబాద్ DSP నేతృత్వంలో వారందరూ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. హైకోర్టు న్యాయవాది కళ్యాణ్ రావుతో పాటు జక్కుల లక్ష్మణ్ అటు BRS లీగల్ సెల్ ప్రతినిధి జక్కుల లక్ష్మణ్ వారందరూ కూడా ఇక్కడికి చేరుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపలికి మాత్రం ఎవరిని కూడా అనుమతించకుండా వారందరూ కూడా ఇక్కడికి అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ కేసులో మనం చూడొచ్చు, కలెక్టర్ పై జరిగిన దాడి కేసులో ఇప్పటికే చాలా మందిని 46 మందిని గుర్తించారు. అందులో నిన్న 16 మందిని అరెస్ట్ చేశారు. మరొక 5గురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేశారు. మనం చూడొచ్చు, మనతో మాట్లాడడానికి న్యాయవాది జక్కుల లక్ష్మణ్ గారు ఉన్నారు. జక్కుల లక్ష్మణ్ గారు వచ్చారు. మీరు లోపలికి వెళ్ళి మీరు ఎందుకు వచ్చారు సార్? తనకి నరేందర్ గారికి మెడికల్ ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నవి. ఆ హెల్త్ ఇష్యూస్ కూడా జడ్జి గారి దగ్గర రిమాండ్ చేసే ముందు హెల్త్ ఇష్యూస్ ని జడ్జి గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం, ఆయనను కలవడం కోసం సెక్షన్ 38 BNSS రూల్ ప్రకారం కలవడానికి పర్మిషన్ అడుగుతున్నాము. ఇంకా ఆ రిక్వెస్ట్ మేము చేస్తున్నాం ఇప్పుడు పోలీసు వాళ్ళు. చేయలేదు. చేసే ముందు తనకున్న హెల్త్ గ్రౌండ్ ని చెప్పే రైట్ అక్యూజ్డ్కి ఉంటుంది. అదేవిధంగా అడ్వకేట్ కూడా ఉంటుంది. యాజ్ పర్ 38 టాబ్లెట్స్ కూడా ఇవ్వాలి. ఉంది కాబట్టి మెడికల్ డాక్యుమెంట్స్ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఆ విషయంలో తనతో మాట్లాడడానికి పర్మిషన్ అడుగుతున్నాం. పట్నం నరేందర్ రెడ్డికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి BNS యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా అతనికి మెడికల్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేయడానికి ఇక్కడికి తాము వచ్చాము. అతన్ని కలవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. కానీ పోలీసులు మాత్రము ఇప్పటివరకైతే లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే SP నారాయణ రెడ్డి ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు DTC కేంద్రానికి. ప్రస్తుతము పట్నం నరేందర్ రెడ్డిని పూర్తిగా అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. అసలు సురేష్ అనేటువంటి
ప్రధాన సూత్రధారి సురేష్తో ఎందుకు అన్నిసార్లు మాట్లాడారు ఫోన్లో, ఆ కుట్రకు మీకు ఎలాంటి సంబంధం ఉంది, ఆ కుట్ర వెనుక అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దీని వెనుక అసలు ఎందుకు మోటివేషన్ చేశారు అతన్ని సురేష్తో అన్నిసార్లు దాదాపు 42 సార్లు అతని కాల్లో ఎందుకు మీరు కాల్ చేశారు, ఘటన జరిగే ముందు ఘటన జరిగిన తర్వాత కూడా అతను సంభాషించినట్లు కూడా ఫోన్ కాల్ డేటాలో చాలా క్లియర్ గా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఈరోజు ఆ కాల్ డేటాను బేస్ చేసుకుని ఈరోజు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఈ యొక్క అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీ చూసి ఓర్వలేకని ఇదంతా కూడా కొంతమంది రైతులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు అధికారులపై దాడులు చేసే ప్రయత్నం చేశారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఉదయం అరెస్ట్ చేసిన దగ్గర నుండి పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని విచారిస్తున్నారు. సో ఏం తెలిసింది, ప్రాథమిక సమాచారం ఏం చెప్తున్నారు, పోలీసుల దగ్గర నుండి ఎటువంటి డీటెయిల్స్ వచ్చాయి? లఘుచర్లలో జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించిన దాంట్లో సురేష్ అనేటువంటి వ్యక్తి చాలా కీ రోల్ వహించాడు. అతను ప్రస్తుతం అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతనితో పట్నం నరేందర్ రెడ్డికి అతను ప్రధాన అనుచరుగా ఉన్నాడు. పట్నం నరేందర్ రెడ్డి ఎందుకు అతనితో అన్నిసార్లు మాట్లాడారు, ఫోన్ కాల్ డేటాలో దాదాపు 40 సార్లు పైగా అతను ఫోన్లో మాట్లాడారు, వాట్సాప్ చాటింగ్ ఉంది. అయితే ఇదంతా దాడి జరగడానికి గల పరోక్షంగా పట్నం నరేందర్ రెడ్డి ప్రోద్బలంతో ఇదంతా కూడా దాడి చేసే ప్రయత్నం చేసినట్లు అటు పోలీసులు కొంత ఆధారాలు సేకరించారు. కాబట్టి వాటిలో భాగంగానే ఈరోజు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మనం చూస్తున్నటువంటి వికారాబాద్ జిల్లా డిటిసి అటు సెంటర్ కి తరలించారు, డిపార్ట్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ కూడా డిటిసి కేంద్రానికి వచ్చారు. ప్రస్తుతం డిటిసి కేంద్రంలో పట్నం నరేందర్ రెడ్డి విచారిస్తూ మరకాసేపులోనే పోలీసులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతని రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. తన తరపు న్యాయవాదులు కూడా ఇక్కడికి వచ్చారు. మరి చూడాలి ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి సంబంధించిన దాంట్లో ఎలాంటి విషయాలు వెలుగు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు మరొక 4 అరెస్ట్ చేశారు. మరకాసేపులోనే పట్నం నరేందర్ రెడ్డి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సునీల్.